రాత్రికాల ప్రార్థన. ప్రేమామయుడా, పరిశుద్ధుడా, మీ యొక్క బలమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు నాయనా. అయ్యా, ఉదయం లేచినది మొదలుకొని ఈ రాత్రి వరకు కూడా మాకు తోడై ఉండి మా వెన్నంటే ఉండి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అవును తండ్రి, ఈ రోజున మా యొక్క ప్రయాణాలన్నీ కూడా క్షేమకరంగా ముగిశాయంటే ఏ ప్రమాదము కానీ ఏ అపాయము కానీ మమ్మల్ని ముట్టలేదంటే అది కేవలం మీ కృప మాత్రమే నాయన. అయా, ఈ రోజున ప్రతి వాటిలో తండ్రి సమృద్ధి కలిగి ఉన్నామంటే అది మీరు చూపించిన దయను బట్టే సాధ్యమై ఉన్నది తండ్రి. అయా, ఈ రోజున మాకు బలమును శక్తిని దయచేశారు, జ్ఞానమును అనుగ్రహించారు. ఈ రోజున ఏ అపవాది చెరల్లో ఈ లోకమాయల్లో పడిపోకుండా కాచి కాపాడారు నాయన. అయా, ముఖ్యంగా సజీవ సంఖ్యలో మమ్మల్ని అందరినీ కూడా నిలుపుకొని ఈ విధంగా మరొకసారి మీ పాద సన్నిధిని చేరి ప్రార్థించుకునే గొప్ప ధన్యతను, భాగ్యమును మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేసినందుకు, ఆశీర్వదించినందుకు కోట్లాది కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 12వ వచనము. మీరు సంతోషముగా బయలు వెలుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు అని లేఖనాల ద్వారా సెలవిస్తున్న దేవాస్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ యొక్క వాగ్దానం ఈ రాత్రిన ప్రతి బిడ్డ జీవితంలో కూడా నెరవేర్చబడాలని మేము ప్రార్థిస్తున్నాము నాయన. అవునయ్య, ఎవరైతే సంతోషం అనేది లేక, ఎవరైతే సమాధానం అనేది లేక ఈ రాత్రిన జీవిస్తూ ఉన్నారో నాయన, వారందరినీ కూడా దర్శించండి. అయా, బిడ్డలు సంతోషంతో వెళ్తారని, సమాధానంతో వారు నింపబడతారని మీరు చేసిన వాగ్దానం వారి జీవితంలో తండ్రి ఫలించుటకు సహాయం దయచేయండి. వారికి ఉన్న కన్నీటి వెదలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. వారికి ఉన్న అశాంతికరమైన పరిస్థితులన్నిటి నుంచి కూడా విడుదల అనుగ్రహించండి. వారి కుటుంబాలను దర్శించండి. దేని వలనైతే వారి రాత్రిన దుఃఖిస్తున్నారో అయా, ఆ యొక్క సమస్యను వారి నుంచి తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ ప్రార్థనలో ఈ రాత్రి సమయంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం, పేరు పేరును అడుగుతున్నాం. అయ్యా, వారు విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తుండగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు వారు చూచులాగున తండ్రి, మీ యొక్క మహిమను మా అందరికీ కనపరచండి తండ్రి. అయా, శారీరకపరమైన రుగ్మతల చేత, మానసికపరమైన రుగ్మతల చేత, బలహీనతల చేత, భయంకరమైన వ్యాధుల చేత, మరణాన్ని కలిగించే తండ్రి జబ్బుల చేత ఎంతోమంది ఈ రాత్రి సమయంలో అయా బాధపడుతున్నారు. వారు ఏ స్థలంలో ఉన్న తండ్రి మీ యొక్క హస్తాన్ని వారిపైన ఈ క్షణాన ఉంచి మంచి ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాము. నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న రీతిగా వారు నమ్ముతుండగా గొప్ప కార్యాలు, స్వస్థతలు వారి జీవితంలో జరిగించండి నాయనా. అయా, అపవాది క్రియలన్నిటి నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేయమని అడుగుతున్నాము. ఆర్థికపరమైన ప్రతి కష్టాన్ని వారి ఎదుట నుంచి తొలగించమని ప్రార్థిస్తున్నాము. అయా, బిడ్డలకున్న అప్పుల నుంచి విడుదల దయచేయండి. ఏ విషయంలో తండ్రి వారు లోటుగా ఉన్నారో ఆ లోటన్నిటిని తీసివేసి సమృద్ధి కలిగిన కుటుంబముగా వారి కుటుంబాన్ని మార్చమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా ప్రభువా, కుటుంబంలో ఉన్న శోధనలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి తండ్రి. భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్ధల నుంచి విడుదల దయచేయండి. తల్లిదండ్రుల బిడ్డల మధ్య ఉన్నటువంటి విభేదాల నుంచి విడుదల దయచేయండి తండ్రి. ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరినొకరు ప్రేమించే హృదయాలు మా ప్రతి కుటుంబంలోనూ అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. నాయన, ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారో వారిని దర్శించండి అయ్యా. మూసుకుపోయిన గర్భాన్ని తెరవమని ప్రార్థిస్తున్నాము. ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రార్థిస్తున్నారో వారికి మంచి జాబును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఎవరైతే వివాహాల కోసం ప్రార్థిస్తున్నారో సాటి అయిన సహాయమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. ఎవరైతే కోర్టు కేసుల్లో, ల్యాండ్ సమస్యల్లో చిక్కుబడ్డారో వారందరినీ దర్శించండి. న్యాయమైన తీర్పును వారికి కనబరచండి తండ్రి. అయా, విదేశాల్లో ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించండి. విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని, వీసా ఇంటర్వ్యూస్ని, ఇమిగ్రేషన్స్ని తండ్రి సఫలపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నైట్ డ్యూటీలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. నైట్ ట్రావెలింగ్ చేస్తున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారికి మీరు తోడై ఉండండి ప్రభువా. అయా,
లోన్స్ కోసమని, పెన్షన్స్ కోసమని అప్లై చేసుకున్న వారు ఉన్నారు నాయన. వాటిని వారికి దయచేయండి. ప్రమోషన్స్ విషయంలో తండ్రి, గృహాల విషయంలో మీ కనికరాన్ని చూపించండి ప్రభువా. నాయన మా భారతదేశాన్ని, దేశ ప్రజలను, ముఖ్యంగా దేశ సైనికులను కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. ఈ యొక్క రాత్రికాల సమయంలో మేమందరము కూడా తండ్రి సేద తీరబోతుండగా మీ యొక్క సన్నిధిని మాతో పాటు నిలపండి తండ్రి. మేమందరము కూడా ఎటువంటి బలహీనతలు లేకుండా, నిద్రలేమి సమస్యలు లేకుండా, పీడకలల సమస్యలు లేకుండా సుఖముగా సేద తీరే భాగ్యమును మాకు అనుగ్రహించమని, అపవాది క్రియల చేత, శత్రువుల యొక్క పన్నాగాల చేత, దొంగల చేత, ఏ హానికరమైన పరిస్థితుల చేత ఈ రాత్రిన ఎవ్వరును కూడా బాధించబడకుండా కంటి నిండా నిద్రను ప్రతి ఒక్కరికి దయచేయమని, అయ్యా మరలా ఉదయాన్నే మీ సన్నిధిన మేమందరము కూడా సజీవంగా చేరి మిమ్మల్ని స్తుతించుకొని ఆరాధించుకునే భాగ్యమును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.